హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నాను నేను వ్లాగ్ అనేది. సో మార్నింగ్ లేచిన వెంటనే ఇట్లా న్యూస్ పెట్టుకున్నాను. ఇందులో ఏంటంటే మనకి వైరస్ వల్ల వైరస్ని ఎదుర్కోవటానికి మనం ఫుడ్స్ తీసుకోవాలి అండ్ ఆల్సో ఏంటేం తీసుకోవాలనేది V6లో చూపిస్తున్నారు, టేక్ కేర్ ప్రోగ్రాంలో అనమాట. సో నేను వ్లాగ్ వచ్చేసి ఇట్లా స్టార్ట్ చేస్తాను. ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు నేను వ్లాగ్ తీస్తున్నాను అనమాట. సో చలో వెళ్ళిపోదాం మనం వ్లాగ్లోకి. కార్పెట్ కూడా పైన నానబెట్టాను, కొంచెం సర్ఫ్ అండ్ కొంచెం వాటర్ అది వేసి నానబెట్టేశాను. సో దాంతో ఇల్లు అది కొంచెం తడి క్లాత్ అది పెట్టేసిన తర్వాత ఒత్తేసిన తర్వాత అప్పుడు బయట అది క్లీన్ చేస్తాను అనమాట. అండ్ వాకిలు కూడా కడగాల్సింది ఉంది ఈరోజు. కార్పెట్ అది క్లీన్ చేసేసి అప్పుడు వాకిలు అది కడిగేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ స్టార్ట్ చేసేస్తాను అనమాట. అండ్ మీరు ఎలా స్టార్ట్ చేస్తున్నారు, మీ డే అంతా ఎలా స్పెండ్ అవుట్ చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంట్లోనే ఉన్నారు కదా, నేను ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారా లేదా. ఇంచుమించు 1 hour వరకు అలా చూసాను అనమాట టీవీ. అండ్ కాస్త వెలుతురు వచ్చిన తర్వాత ఇట్లా మొత్తం క్లీనింగ్స్ అనేవి స్టార్ట్ చేసేసాను. డైలీ ఇలా ఉండదు నాకు. అప్పుడప్పుడు 7కి లేస్తాను, అప్పుడప్పుడు 8, అప్పుడప్పుడు 5, అప్పుడప్పుడు 4. ఎప్పుడు అసలు నాకు సరిగ్గా నిద్ర పట్టదు. మెయిన్ నాకున్న ప్రాబ్లం ఏంటంటే నిద్ర అస్సలు పట్టదు నాకు. డీప్ స్లీప్ అనేది చాలా తక్కువ పడుతుంది అనమాట ఫస్ట్ నుంచి అంతే. సో అప్పుడప్పుడు అది పాజిటివ్ ఉంటుంది, అప్పుడప్పుడు అది నెగిటివ్ ఉంటుంది, అందుకని అనమాట. సో మార్నింగ్ ఇలా మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. పిల్లలు ఇంట్లో ఉంటే చూసారా ఎంత చెత్త వస్తుంది తెలుసా. డైలీ క్లీన్ చేసినా సరే డైలీ ఇంత చెత్త ఖచ్చితంగా వస్తుంది ఇంట్లో. పిల్లలు కనుక స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నట్టయితే మాత్రం ఒక్కరైనా. కార్పెట్ అది వేసేసిన తర్వాత నేను మొత్తం గేట్ దగ్గర నుంచి మొత్తం ఆ గేట్ వరకు మొత్తం క్లీన్ చేసేసాను. బండి కూడా కొంచెం కడిగాను అనమాట. చూడండి, బండి మీద నుంచి వాటర్ కారుతుంది. బయట మాకు 2 బళ్ళు ఉంటాయి. ప్రవీణ్ది మెన్స్ వెహికల్ ఉంటుంది కదా, అదొకటి, అండ్ నా స్కూటీ ఒకటి ఉంటుంది. బట్ మ్యాక్సిమం బయటకు వెళ్తే మాత్రం మేము స్కూటీనే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే మిట్టు ముందు నించుంటాడు, ఏమైనా సామాన్లు ఉన్నా ముందున పెట్టుకోవచ్చు కదా, అందుకని. ప్రవీణ్ ఆఫీస్కి మాత్రం తన వెహికల్ వేసుకొని వెళ్తారనమాట, స్కూటీ వదిలేసి. సో ఇట్లా మొత్తం కడిగేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోతున్నాను నేను. ఇంట్లో పని అంతా అయిపోయింది మ్యాక్సిమం. వెట్ క్లాత్ కూడా పెట్టేసాను కంప్లీట్గా. సో ఇప్పుడు వచ్చేసి బయట క్లీన్ చేసేస్తున్నాను. ఈరోజు మ్యాక్సిమం క్లీనింగ్స్ అండ్ ఆల్సో కుకింగ్ ఏం చేసాము అండ్ ఎక్సెట్రా ఆఫ్టర్నూన్ లంచ్ వరకు నేను వ్లాగ్ అనేది తీసాను. కంప్లీట్ రొటీన్ అనమాట. సో మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా మనం కొత్తగా ఏం చేయాలి అనేది నేను ఆలోచిస్తున్నాను అనమాట. రోజు ఆలోచిస్తున్నాను అంతే, అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు పెద్దగా. రెసిపీస్ ఏమైనా కొత్తగా ట్రై చేద్దాం అనిపిస్తుంది, బట్ ఎప్పుడు చూసినా రెసిపీస్ అయినా ఎప్పుడు చూసినా ఫుడ్ అయినా అని అనిపిస్తుంది అనమాట. ఇంకా కొత్తగా ఏమైనా చేద్దామా అని అంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు ఏమైనా కొత్తగా చేయాలా ఏంటి, ఏం చేయాలి, ఏం చేద్దాం అనేది మన ఛానల్ నుంచి. అండ్ పాలు కూడా వచ్చేసాయి. పాలు నేను మైక్రో ఓవెన్లో పెట్టేస్తాను అనమాట. పాలబ్బాయి ఒక్కొక్కసారి వస్తున్నారు, ఒక్కొక్కసారి రావట్లేదు తను. సో వచ్చినప్పుడు లీటర్ తీసేసుకొని పెరుగు అది తోడు పెట్టేస్తున్నాను. ఓవెన్లో వేడి చేసేస్తాను అనమాట, అవి మరిగించేస్తాను. అండ్ ఇప్పుడు కిచెన్ వైస్కి వచ్చేస్తే ఇందాక నేను సామాన్లు అన్నీ తోమేసుకున్నాను కదా, అవన్నీ మొత్తం నేను ఇలాగా సర్దేసుకుంటున్నాను అనమాట. కొంచెం డ్రై అయిపోయే సామాన్లన్నీ. నాకు మెయిన్ సామాన్లు తోమిన తర్వాత బాస్కెట్తో అలా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ఖచ్చితంగా అదంతా సర్దుకున్న తర్వాతే నేను మెయిన్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే కుకింగ్కి కావాల్సినవి ఆ బాస్కెట్లో ఉండిపోతాయి కదా, అందుకని మళ్ళీ అవన్నీ తీసుకోవడం లాక్కోవడం అవన్నీ ఉంటాయి కదా అని చెప్పి ఫస్ట్ అవి సర్దేసిన తర్వాత ఎక్కడికక్కడ పెట్టేసి అప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ అయిన తర్వాత అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా స్టార్ట్ చేస్తాను.
నాకు కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఏది పడితే అది అలా ఉండటం నాకు అస్సలు నచ్చదు. బుర్ర ఏం పని చేయదనమాట నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం క్లియర్ చేసుకున్న తర్వాతే చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడ నేను లెమన్ వాటర్ కోసం వాటర్ వేసుకున్నాను గ్లాస్లో. అండ్ ఆ వాటర్ జార్ కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. డ్రై మ్యాట్ ఉంటుంది, డ్రై మ్యాట్ మీద పెట్టేస్తున్నాను. గ్లాస్ది కాబట్టి, గ్లాస్ జార్ కాబట్టి అందు మీద పెట్టేసుకుంటున్నాను అనమాట. లెమన్ వాటర్ వచ్చేసి నేను అప్పుడప్పుడు వామ్ వాటర్ తాగాలనిపిస్తుంది, అప్పుడప్పుడు నార్మల్ వాటర్, ఇట్లా ఎప్పుడు దాని మూడ్ బట్టి నేను గ్రీన్ టీ అయినా ఇట్లాంటివి తాగుతూ ఉంటాను. బట్ ఖచ్చితంగా ఏదో ఒకటి తాగాలి మార్నింగ్ నాకు, లేదంటే ఏదో అయిపోయినట్టు నాకేదో అలా అనిపిస్తుంటుంది అనమాట. ఏదో లెమన్ వాటర్ కానీ, హాట్ వాటర్ కానీ, గ్రీన్ టీ కానీ, లేదంటే సిన్నమన్ వాటర్ కానీ, లేదా అవిసె గింజల వాటర్ కానీ, ఇట్లాంటివి అనమాట. ఎక్సెట్రా మనకి బోల్డ్ అని ఉంటాయి కదా మార్నింగ్ రిఫ్రెష్మెంట్ తాగడం గురించి, డిటాక్సిఫై అవ్వడానికి మనకి బాడీ అంతా. అండ్ ఈ వారం రోజులు మేము న్యూస్ తెగ చూస్తున్నాం అనమాట. మేబీ మీరు కూడా చూస్తూనే ఉంటుంటారు నాకు తెలిసి. న్యూస్ చూడడం అలవాటు లేని వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు అయితే. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ ఉండింది, తక్కువే ఉందన్నమాట. సో రోజు ఇడ్లీలే ఎందుకు అని చెప్పి నేను ఈరోజు కళాయి కుడుము వేద్దామని చెప్పి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, సాల్ట్ అండ్ కొంచెం వాటర్ వేసుకొని ఇలా కళాయి కుడుములా పెట్టేసుకుంటాను అనమాట. కుడుము ఇంతకుముందు నేను కుడుము చూపించినప్పుడు అక్క కుడుము అంటే ఏంటక్క అని అడిగారు అనమాట. సో నాకు అప్పుడు నవ్వొచ్చింది, కుడుము అంటే ఏంటో తెలియదు అన్నట్టుగా. సో కుడు అంటే ఏంటంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మనకి రుబ్బట్టు ఉంటుంది కదా, అట్లు వేసుకుంటాం కదా దోశలకి, ఇంకా ఉత్తప్పం కంటే ఇంకా లావుగా ఉండేదాన్ని కుడుము అంటారనమాట. సో ఇట్లా వేసేసుకున్నాను నేను. బ్రేక్ఫాస్ట్ అనమాట ఈరోజు. లంచ్ వేసుకొచ్చేస్తే ఈరోజు బెండకాయ ఫ్రై కర్రీ అండ్ ఆల్సో బెండకాయ మసాలా కర్రీ వండుతున్నాను అనమాట. 2 బెండకాయ స్పెషల్స్ ఈరోజు. ఎందుకంటే బెండకాయలు బాగా వాడిపోతున్నాయి అనమాట. నేను తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ అయిపోతుంది. మర్చిపోయాను బెండకాయలు ఉన్నాయన్న సంగతి, లేదంటే తొందరగానే వండేస్తాను అసలు యాక్చువల్గా బెండకాయలు. సో ఇట్లా పాడైపోతున్నాయి కదా అని చెప్పి ఈరోజు నేను 2 కర్రీస్ కింద చేస్తున్నాను. పులుసు చేద్దాం అనుకున్నాను కానీ పులుసులో బెండకాయ పెద్దగా ఎక్కువ పడదు, ఏదో ఒక 4-5 బెండకాయల వరకు పడతాయి. సో ఇప్పుడు నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫ్రై నార్మల్ సింపులే ఫ్రెండ్స్, జస్ట్ పోపులు ఇవన్నీ వేసేసి బెండకాయలు వేయటమే. ఇప్పుడు నేను వేసినవి ఏంటంటే పెద్ద ముక్కలు మసాలా కర్రీ కోసం ఫస్ట్ నేను కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను బెండకాయలని. ఇలా కొంచెం ఈ సైజ్ పీసెస్ కింద కట్ చేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకొని తీసేస్తాను. తర్వాత అదే ప్యాన్లో ఫ్రై చేసేసుకుంటాను, మళ్ళీ అదే ప్యాన్లో మసాలా కర్రీ కూడా చేసేసుకుంటాను అనమాట. ఈజీ అయిపోతుంది కదా ఇంకొకే ప్యాన్లో, ఇంక అన్ని ప్యాన్స్ చేయకుండా. అండ్ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒకేసారి చేసేసాను. తర్వాత ఇంకేమైనా పనులు చేసుకోవచ్చు కదా, మళ్ళీ కిచెన్లోకి రావడం ఎందుకనే ఉద్దేశంతో ఇంకా మొత్తం బ్రేక్ఫాస్ట్ చేసేసాను. అండ్ ఆల్సో చట్నీస్ అవన్నీ అండ్ లంచ్ కూడా చేసేసాను అనమాట, ప్రిపేర్ చేసేసాను. సో ఇక్కడ నేను పోపులు అవి అయిపోతే అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఈ పోపుల డబ్బాలో జీలకర్ర పోపులు ఒక దాంట్లో, శనగపప్పు ఒక దాంట్లో వేసుకుంటాను. మ్యాక్సిమం ఎందులోనైనా మనం జీలకర్ర పోపులు, ఆవాలు, మినపప్పు వేసుకుంటాం కదా, అందువల్ల ఒకే దాంట్లో వేసేస్తున్నాను అనమాట అన్నీ. ఎండుమిరపకాయలు, ఇప్పుడు ఆ బెండకాయలు తీసి ప్లేట్లో వేసేసుకున్నాను కదా మసాలా కర్రీకి. ఇప్పుడు మనం నార్మల్ ఫ్రై చిన్న పీసెస్ కట్ చేశాను కదా బెండకాయలు, అవి వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటాను. పోపులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అండ్ చిన్న ముక్కలు బెండకాయలు వేసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకుంటాను కొంచెం రోస్టెడ్గా. మ్యాక్సిమం ఫ్రై కర్రీస్ అన్నీ ఇట్లాగే చేస్తుంటాను నేను, సింపుల్గా అయిపోతుంటాయి. ఆనపకాయ ఫ్రై అయినా, పొటాటో ఫ్రై ఒక రకంగా ఇలా. చూసారు కదా ఆల్మోస్ట్ బెండకాయలు ఫ్రై అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసేసుకొని అప్పుడు నేను
మసాలా కర్రీకి స్టార్ట్ చేసేసుకుంటాను. ఇప్పుడు మనం బెండకాయ మసాలా కర్రీ ఎట్లాగో ఒకసారి చూద్దాము. ఇందులో వచ్చేసి నేను ఫస్ట్ జీలకర్ర వేసాను, జీలకర్ర ఆనియన్స్ వేసుకున్నాను. ఈ కర్రీ రెసిపీ నేను ఎప్పుడూ మీతో షేర్ చేసుకోలేదు, సో ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కొంచెం పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేశాను. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ నేను ఫస్ట్ తక్కువ వేసినట్టు అనిపించి ఆయిల్ యాడ్ చేసుకున్నాను. టొమాటో వేసుకున్నాను ఒకటి. టొమాటో మొత్తం కుక్ అయ్యేంత వరకు ఇట్లా పెట్టేస్తున్నాను అనమాట. సో అది కొంచెం వాటర్ అది బయటకు వచ్చి బాగా కుక్ అవుతుంది కదా. ఆ తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేశాను. మొత్తం ఒక పెద్ద కప్పు నిండా పెరుగు యాడ్ చేశాను. ఇది కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉంచాను. దాని తర్వాత ఫ్రై చేసిన బెండకాయలు కూడా వేసేసుకున్నాను. మ్యాక్సిమం ఇంకా ఇంతే ఫ్రెండ్స్ కర్రీ. తర్వాత లాస్ట్లో మనం గ్రేవీకి సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, సాల్ట్ చూసుకొని, అండ్ లాస్ట్లో కొరియాండర్ యాడ్ చేసేసుకుంటాను. అంతే, చాలా వరకు ఇది బాయిల్ చేసుకోవాలన్నమాట. నేను చాలాసేపు కుక్ చేశాను. ఇది చాలా మంచి టేస్ట్ వస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఇందాక చేసిన ఫ్రై కర్రీ మనం కలుపుకోవటానికి ఏమి ఉండదు. అందుకని ఈ కర్రీ లాగా చేసేసాను అనమాట. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది నేను యూట్యూబ్లోనే ఎవరితో చూసాను, నాకు గుర్తులేదు, నా డైరీలో రాసుకున్నాను అనమాట. సో అది చూసి నేను వెంటనే చేసేసాను. అప్పుడు నాకు గుర్తులేదు ఎవరి దగ్గర చూసాను అనేది. ఇట్లా దగ్గర వరకు అయిపోయిన తర్వాత నేను ఇందు మీద కొరియాండర్ వేసేసుకుంటాను అనమాట. కసూరి మేతి కూడా వేసుకోవచ్చు మీరు, ఇంకా బాగుంటుంది కసూరి మేతి వేసుకుంటే. ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే లిస్ట్ రాస్తున్నాను అనమాట. ఏంటేం కావాలి సామాన్లు అని చెప్పి లిస్ట్ రాస్తున్నాను. గ్రాసరీస్ లిస్ట్ అనమాట. మనకి లాక్డౌన్లో ఉన్నాం కదా మనం, సో గ్రాసరీస్ తెచ్చుకోవడం కూడా కొంచెం కష్టం అవుతుంది. అందుకని ఒకేసారి రాసేస్తున్నాను అన్నీ. అండ్ ఇక్కడ ప్రవీణ్ నేను కూర్చొని ఇట్లాగా లిస్ట్ అనేది రాసేస్తున్నాం అనమాట. ఏమున్నాయి ఏం లేవు, మ్యాక్సిమం పల్సెస్ అవి ఉన్నాయి కదా, సోప్స్ ఏమున్నాయి, సోప్స్ ఏం కావాలి ఏంటి అనేది. నా ఫోన్లో నోట్స్ యాప్ ఉంటుంది కదా మన దాంట్లో, బట్ అదేంటంటే నోట్ చేస్తాను. నేను ఏమైనా సామాన్లు ఇన్కేస్ అయిపోతే అందులో వెంటనే నోట్ చేసేస్తాను. సో నాకు ఇక్కడ ఒకటి గుర్తు రావట్లేదు అనమాట, దాని గురించి అని చెప్పి అడుగుతున్నాను అనమాట ప్రవీణ్ని. సో ఇక్కడ నోట్స్ యాప్లో ఉంచి నేను పేపర్ మీద నోట్ చేసి ఇచ్చేస్తున్నాను ప్రవీణ్కి. ఆ నోట్ యాప్ నుంచి పంపించేస్తానంటే ప్రవీణ్ ఏమో ఫోన్ పట్టుకెళ్ళను నేను. సో పేపర్ మీద రాసి ఇచ్చేయను, కానీ పేపర్ మీదలో నోట్ చేస్తున్నాను అనమాట. మిఠు వచ్చేసి ఇందాక నేను రుబ్బట్టు వేశాను కదా కలాయి కుడుము, అది టొమాటో చట్నీ వేశాను డాన్స్ చేసుకుంటూ. సాంగ్స్ పెట్టాను కదా అందుకని డాన్స్ చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు.
ఇది వచ్చేసి లంచ్ అనమాట. నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ వెంటనే చూపిస్తున్నట్టు అనిపిస్తుంది కానీ చాలా గ్యాప్ ఉండింది. బెండకాయ కర్రీ అండ్ బెండకాయ మసాలా కర్రీ. ఇందాక లిస్ట్ అది రాశాను కదా, సో ఆ సామాన్లన్నీ తీసుకొచ్చేసారు ప్రవీణ్. చాకోస్ ఎక్కువ బ్రేక్ఫాస్ట్కి ఇస్తూ ఉంటాను అనమాట మిట్టుకి. చాకోస్, కార్న్ఫ్లేక్స్ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనకి హెరిటేజ్ డీమార్ట్కి ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ ఒక జనరల్ స్టోర్ ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు. సో అన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ దొరికాయి. విమ్ జెల్ అనేది పెద్దది తీసుకుంటాం ఎప్పుడు, బట్ చిన్న చిన్న ప్యాకెట్స్ అవి అలా దొరికినవి తీసుకొచ్చారు. ఇంకా చాలా వరకు సామాన్లు తీసుకురాలేదు, దొరకలేదంట. సో అవి టిక్ మార్క్ చేస్తున్నాను అనమాట నేను, ఏంటంటే తీసుకొచ్చారు ఏంటంటే తీసుకురాలేదు అనేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు? లంచ్ ఏంటి? లంచ్ అయిందా లేదా? అండ్ లంచ్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారా? నార్మల్ రొటీన్ అయినా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, ఇంట్లోనే ఉన్నారు కదా, బయటకు వెళ్ళలేదు కదా, అండ్ ఇది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఎక్సైటింగ్ గేమ్స్ ఏమైనా ఆడుతున్నారా, లేదంటే పిల్లల చేత ఏమైనా ఆర్ట్ క్రాఫ్ట్స్ ఏమైనా చేయిస్తున్నారా, ఇవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను మెయిన్ వన్ థింగ్ డిస్కస్ చేద్దామని స్టార్ట్ చేశాను వీడియో మధ్యలో. అదేంటంటే గ్రాసరీ ఒక 2 monthsకి సరిపడా తెచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మార్నింగ్ న్యూస్ పేపర్లో వచ్చింది. న్యూస్ పేపర్ మేమైతే వేయించుకోము, నేను కానీ ప్రవీణ్ కానీ ఫోన్లో న్యూస్ పేపర్ వస్తుంది కదా ఈనాడుది, అది చూస్తామన్నమాట, దాంట్లో చదువుకుంటాము. అండ్ చాలామంది న్యూస్ పేపర్స్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళ గురించి చెప్తున్నాను. అలవాటు ఉండకపోవచ్చు కదా ఫోన్లో కూడా చూసేదానిలాగా, అందుకని 2 months వరకు తెచ్చుకోండి. ఎందుకంటే లాక్డౌన్ ఇంకా పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందువల్ల గ్రాసరీస్ అనేవి 2 monthsకి అలా సరిపడా తెచ్చేసుకోండి. మెయిన్ మనకి క్లీనింగ్ ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, హార్పిక్స్ కానీ, క్లీనింగ్స్ ఫినాయిల్స్ కానీ, ఇట్లాంటి లైజాల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, బాత్ సోప్స్ అండ్ సామాన్లు తోముకునే సోప్స్, విమ్ బార్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తెచ్చి పెట్టేసుకోండి. అండ్ అన్నెసెసరీ థింగ్స్ ఎక్కువ తీసుకోకండి. కొన్ని నిల్వ పదార్థాలు ఉంటాయి కదా, అవే తెచ్చి పెట్టుకోండి. అండ్ ప్రైజెస్ చూసుకోండి ఫ్రెండ్స్. ప్రైజెస్ ఎక్కువ ఉంటే మీరు టోల్ ఫ్రీ నెంబర్స్ ఇస్తారు, గూగుల్ సర్చ్ చేయండి. మీరు టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. మీరు ఇన్ కేస్ ప్రైజెస్ హెవీగా వాళ్ళు సేల్ చేస్తూ ఉంటే ఆ అవకాశం కూడా ఉంది మనకి. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే దొరకట్లేదు గ్రాసరీ అవి ఇవి అని చెప్పి ప్రైజెస్ ఎక్కువ పెడుతున్నారు కొంతమంది. లాంటి వాళ్ళ కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ అనేవి ఇచ్చారు. గూగుల్ సర్చ్ చేస్తే మీకు ఈజీగా దొరుకుతుంది. అండ్ మెయిన్ ఫుడ్ ఐటమ్స్లోకి వచ్చేస్తే మీరు, నేనైతే ఈరోజు లిస్ట్ రాసి పెట్టేసుకున్నాను. నోట్ యాప్ అనేది ఉంటుంది కదా మనకి, అందులో నేను ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంతకుముందు అంత ఎక్కువగా చేసేదాన్ని కాదు, బట్ ఈ 10 days నుంచి ఎక్కువగా చేస్తున్నాను అనమాట. ఏవైనా అవసరమైనవి ఉన్నాయా లేవా అని మళ్ళీ చూసుకుంటున్నాను. మెయిన్ మనకి నిల్వ ఉండేవి ఉంటాయి కదా, ఫుడ్ విషయంలోకి వస్తే కొమ్ము శనగలు ఉంటాయి కదా, కొమ్ము శనగలు కానీ, కాబూలి చనా కానీ, అండ్ మిల్లీ మేకర్స్ కానీ, ఇట్లాంటివి ఎక్కువ తెచ్చి పెట్టుకోండి. ఏంటంటే మీకు వెజిటబుల్స్ మీకు దొరకకపోయినా సరే కాబూలి చనా కర్రీస్ అండ్ ఇట్లాంటివి కర్రీస్ అనేవి చేసుకోవచ్చు, మిల్లీ మేకర్ కర్రీస్ ఇలాంటివి చేసుకోవచ్చు కదా, సో అట్లాంటివి ఎక్కువ పెట్టుకోండి. అండ్ వెజిటబుల్స్ వైస్కి వచ్చేస్తే ఆనపకాయ ఎక్కువ తెచ్చుకోండి. ఆనపకాయ, కాలీఫ్లవర్ అండ్ ఆల్సో ఎక్కువ నిల్వ ఉంటాయి ఇవి. చామదుంపలు అలవాటు అయిపోతుంది నాకు, చామదుంపలు ఇట్లాంటివి ఎక్కువ తెచ్చి పెట్టుకోండి. బెండకాయలు మళ్ళా ఇలా మిగతా ఉంటాయి కదా బెండకాయలని, అండ్ కాలీఫ్లవర్ కానీ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి కదా, అవి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే అవి తినడం చాలా హెల్తీయే, కానీ అవి నిలవ ఎక్కువ ఉండవు, అందుకని చెప్తున్నాను అనమాట. అండ్ పొటాటోస్ ఎక్కువ తెచ్చిపెట్టుకోండి. ఎందుకంటే మనకి పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఎక్కువ పొటాటోస్తో ఎన్ని వెరైటీస్ కావాలన్నా మనం చేయొచ్చు. బోల్డ్ అని వెరైటీస్ ఉంటాయన్నమాట పొటాటోస్లో, అందుకని చెప్తున్నాను అనమాట. పొటాటోస్ ఎక్కువ తెచ్చిపెట్టుకోండి. ఇంకా ఏం చెప్దాం అనుకున్నాను, మర్చిపోతున్నాను అనమాట. ఒక్కొక్క పాయింట్ నేను అనుకున్నాను ఏదైనా షేర్ చేసుకోవాలి అని చెప్పి. నేనైతే గ్రాసరీస్ తెప్పించేసాను, వెనకతలు ఉన్నాయి ఇవన్నీ గ్రాసరీస్. సో అండ్ ఇంకొకటి, పాలు మీరు నిల్వ చేసుకుంటారు కదా, అంటే మనకి రెగ్యులర్గా పాలు వేసే వాళ్ళు ఇప్పుడు రావట్లేదు కాబట్టి మనకి పాల ప్యాకెట్ స్టోర్ చేసుకుంటారు కదా. ఇన్ కేస్ ఆ పాలు కనుక మీకు విరుగుతున్నట్టు ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే, అంటే 2-3 రోజులు స్టోర్ చేసుకున్నప్పుడు తీసి మీరు వెంటనే మరగబెడితే విరిగిపోతాయి కదా, అలా కాకుండా మీరు అలా వదిలేసి మీరు తెచ్చుకునే రోజు మరగబెట్టి పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో.
తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత మీరు మార్నింగ్ అవి మరగబెట్టకుండా మిల్క్ షేక్స్ చేసేసుకోండి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. మళ్ళీ అవి 3 డేస్ 4 డేస్ ఫ్రిడ్జ్లో ఉంటే మళ్ళీ మరగబెడితే అవి విరిగిపోతాయి, పాడైపోతాయి, వేస్ట్ అవుతాయి. కాబట్టి సో మీరు మిల్క్ షేక్స్ చేసేసుకొని హ్యాపీగా మీరు చేసేసుకోవచ్చు. సో ప్యాకెట్స్లో వదలకుండా ఎన్ని ప్యాకెట్స్ తెచ్చుకున్నా సరే బాయిల్ చేసుకొని బాగా పెట్టుకోండి, అదైతే ఈజీగా ఉంటుంది. అండ్ మార్నింగ్ బాయిల్ చేసి మీరు వదిలేస్తే నైట్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టే ముందు కూడా ఒకసారి బాయిల్ చేసి పైకి వరకు వస్తుంది కదా, అలా బాయిల్ చేసుకొని అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అలా అయితే మీకు మిల్క్ కూడా ఎక్కువ వస్తాయి. అండ్ మిల్క్ పౌడర్స్ ఎక్కువ తెచ్చి పెట్టుకోండి. మిల్క్ పౌడర్స్ ఎక్కువ అమ్ముతూ ఉంటారు కదా, అంటే ఒక మంచి క్వాలిటీవి ఉంటాయి కదా మిల్క్ పౌడర్స్, అవి కూడా ఎక్కువ తెచ్చి పెట్టుకోండి. మెయిన్ మనకి లాక్డౌన్ వల్ల పిల్లలకి పాలది అలవాటు అయితే వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతారు కదా, అందుకని పాల పౌడర్ చాలామందికి అలవాటు ఉండదు. అలవాటు అంటే తెచ్చి పెట్టుకోండి, అది బెస్ట్ ఆప్షన్ అనమాట మనకి. తర్వాత ఇంకేం విశేషాలు, మీకు ఏమైనా టిప్స్ తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఆర్ ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. నాకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అందరికీ అన్నీ తెలియాలని లేవు కదా, నాకు తెలిసినవి నేను ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకున్నాను కదా, మీకు కూడా ఒక ఆప్షన్ ఉంది కదా, కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు మీరు కూడా. సో ఏమైనా టిప్స్ ఉంటే నాకు కూడా చెప్పండి, నాకు కూడా హెల్ప్ అవుతుంది బాగా. అండ్ ఫ్రిడ్జ్ రెగ్యులర్గా క్లీన్ చేసుకోవటం కానీ అండ్ మిగతావన్నీ క్లీన్ చేసుకోవటం కానీ రెగ్యులర్గా అవుతూనే ఉంటాయి. మీరు బర్డెన్ ఎక్కువ పెట్టుకోకండి. బర్డెన్ అంటే నార్మల్గా మెయిట్స్ అలవాటు ఉన్న వాళ్ళకైతే కొంచెం బర్డెన్ ఉంటుంది, ఎందుకంటే మెయిట్స్ రావట్లేదు కాబట్టి. సో ఇవన్నమాట విశేషాలు. నేనైతే మ్యాక్సిమం క్లీనింగ్స్ అవి మార్నింగే పెట్టేసుకుంటున్నాను. సో నేను చేసే క్లీనింగ్స్ అవి మీకు ఇన్కేస్ బోర్గా అనిపిస్తే మీరు స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో జాగ్రత్తగా ఉండండి, ఇంట్లోనే ఉండండి మ్యాక్సిమం. ఇంకొకటి, పాప్కార్న్ ప్యాకెట్స్ ఉంటాయి కదా మనకి, యాక్టివ్ పాప్కార్న్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ తెచ్చి పెట్టుకోండి. మ్యాగీ అనేది మనకి అంత హెల్దీ కాదు కదా, మైదా కాబట్టి. మ్యాగీ ప్యాకెట్స్ ఉన్నా లేకపోయినా, మ్యాగీ పాస్తా ఇవన్నీ ఉన్నా లేకపోయినా, పాప్కార్న్ అనేది పర్వాలేదు, మనకి హెల్దీ స్నాక్ కింద వస్తుంది పాప్కార్న్ అనేది. సో పాప్కార్న్ మీరు ప్యాకెట్స్ ఎక్కువ తెచ్చి పెట్టుకోండి. లేదా మనకి యాక్టివ్ పాప్కార్న్ కాకుండా మనకి గింజలు అమ్ముతారు చూసారా, మొక్కజొన్న గింజలు నార్మల్గా అమ్ముతారు చూసారా, అవి తెచ్చి పెట్టేసుకోండి. మనకి కేజీల లెక్కన అమ్ముతారు కదా, అవి తెచ్చి పెట్టేసుకోండి. అవి తెచ్చి పెట్టేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. నాకు తెలిసినంత వరకు మనకి ఇప్పుడు అంత ఆప్షన్ కూడా లేదు కదా, బయటికి ఏ షాప్స్ కూడా ఓపెన్ చేయట్లేదు కాబట్టి మనకు అంత ఉండదు, అంటే స్కోప్ లేదు మనకు అంత పాప్కార్న్ ప్యాకెట్స్ కానీ ఇట్లాంటివన్నీ తెచ్చుకోవడానికి. నార్మల్ రెగ్యులర్ సరుకులే తెచ్చుకోవడానికి అవుతుంది ఇప్పుడు. అండ్ ఎంత వీలైతే తొందరగా అంత తొందరగా మీరు వెళ్ళి తెచ్చేసుకోండి. ఒకరు మాత్రమే వెళ్ళండి బయటికి, ఎందుకంటే చాలా దారుణంగా ఉంది కదా పరిస్థితి, అందువల్ల ఒకరు మాత్రమే వెళ్ళి హ్యాపీగా లిస్ట్ రాసుకొని హ్యాపీగా ఒక్కొక్కటి అన్నీ తెచ్చేసుకోండి అనమాట. బ్యాగ్స్ క్యారీ చేయండి, మాస్క్లు పెట్టుకోండి. ఇవన్నీ రెగ్యులరే కదా. చిన్న బుల్లి శానిటైజర్ మీ పాకెట్స్లో ఉంచుకోండి. ఇవన్నీ నార్మల్ జాగ్రత్తలు. ఇంటికి వచ్చిన వెంటనే బయట గేట్ దగ్గర బకెట్తో వాటర్ పెట్టేయండి, సో దట్ ఇంట్లోకి గేట్ దగ్గరే హ్యాండ్స్ అన్ని వాష్ చేసుకోవడానికి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇంకేంటి జాగ్రత్తలు, నాకు తెలిసి అంత టిప్స్ అవుతాయి. నేను ఇంకా నాకేమైనా తోస్తే నేను నెక్స్ట్ వ్లాగ్లో నేను ఇంక్లూడ్ చేస్తాను. అండ్ మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వటం మర్చిపోకండి, సో నా రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. సో కంటిన్యూ చేసేద్దాం వ్లాగ్ అనేది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye. Take care. Stay home. Stay safe. Bye.